హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు భవ్యస్ కిచెన్. ఈరోజు వీడియోలో చాలా సింపుల్గా ఈజీగా చేసుకునే రొయ్యల వేపుడు చేసి చూపిస్తున్నాను. ఈ రొయ్యల వేపుడు ఇంట్లో ఉన్న మసాలాలతోనే చాలా టేస్టీగా సింపుల్గా 5 మినిట్స్లో ఏ విధంగా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ఇలా ఒకసారి రొయ్యల వేపుడు చేశారనుకో ఇంకెప్పుడు చేసినా ఈ విధంగానే చేస్తారో అంత టేస్టీగా ఉంటుంది. ఈ రొయ్యల వేపుడు బిర్యానీలో కానీ రైస్లో కానీ చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు రొయ్యలు ఫ్రై చేసుకోవడానికి ముందుగా శుభ్రం చేసి పెట్టుకుని ఉంచుకున్న 1/2 కిలో పచ్చి రొయ్యలను తీసుకోవాలి. ఈ రొయ్యలు క్లీన్ చేసుకునేటప్పుడు కొద్దిగా సాల్ట్, నిమ్మరసం వేసుకుని క్లీన్ చేసుకుంటే రొయ్యలు నీసు వాసన రాకుండా ఉంటాయి. ఇప్పుడు ఆ రొయ్యలను మ్యారినేట్ చేసి పెట్టుకుందాం. ఈ రొయ్యలలోకి 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 టేబుల్ స్పూన్స్ కారం, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ 1 టీ స్పూన్ గరం మసాలా పొడి వేసుకుని మొత్తం అంతా ఒకసారి కలుపుకోవాలి. ఇలా ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకుని మొత్తం అంతా బాగా కలిసేటట్టు కలుపుకుని 15 మినిట్స్ పాటు పక్కన పెట్టుకోవాలి. 15 మినిట్స్ అలా పక్కన ఉంచుకుంటే రొయ్యలకి మసాలాలన్నీ బాగా పడతాయి. రొయ్యల ఫ్రై చాలా టేస్ట్గా వస్తుంది. ఇప్పుడు రొయ్యలు ఫ్రై చేసుకోవడానికి ముందుగా స్టవ్ వెలిగించుకుని ఒక కడాయి పెట్టుకుని అందులోకి 4 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా వేడయ్యాక ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టించుకున్న అరకప్పు వరకు ఆనియన్స్ని వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు వేసుకున్నాక వాటిని మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు స్టవ్ని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ అంతా పైకి తేరేంత వరకు ఫ్రై చేసుకుంటే ఈ రొయ్యల ఫ్రై చాలా బాగుంటుంది. ఆనియన్స్ ఈ విధంగా ఫ్రై అయ్యాక ఇందులోకి మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టించుకున్న రొయ్యలన్నిటిని వేసుకోవాలి. రొయ్యలు వేసుకుని మధ్య మధ్యలో కలుపుకుంటూ స్టవ్ని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని అడుగు పట్టకుండా కలుపుకుంటూ ఉండాలి. సగం వరకు ఫ్రై చేసాక రొయ్యల్లోంచి నీరు వస్తాయి. ఆ నీరు అన్నీ ఇంకిపోయేంత వరకు కలుపుకుంటూ ఫ్రై చేయాలి. అలా ఫ్రై చేస్తే ఆ వాటర్ అంతా ఇంకిపోయి రొయ్యలు బాగా ఫ్రై అయిపోతాయి. ఇలా 5 మినిట్స్ పాటు రొయ్యలను బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకుని కడాయి మీద మూత పెట్టకుండా హై ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకుంటే రొయ్యల్లో ఉన్న నీళ్ళన్నీ ఇంకిపోయి రొయ్యలు బాగా ఉడికిపోతాయి. ఈ విధంగా ఫ్రై చేసుకున్నాక చివరిగా 3 పచ్చిమిరపకాయలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. అలాగే కొద్దిగా కరివేపాకు కూడా వేసుకుని మరి కాస్త ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకుని స్టవ్ ఆపేయడమే. ఈ విధంగా ఫ్రై చేసుకున్న రొయ్యలను ఒకసారి టేస్ట్ చూసుకుని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా సింపుల్గా చేసుకునే రొయ్యల ఫ్రై రెడీ. రొయ్యల్ని విధంగా ఫ్రై చేసుకుంటే ఎటువంటి కర్రీ అవసరం లేదు. సైడ్ డిష్గా చారు ఉంటే సరిపోతుంది. చారుతో మొత్తం అన్నాన్ని తినేయచ్చు. ఇంత టేస్టీ రెసిపీని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మనం ఇంట్లో ఉన్న మసాలాలతోనే ఈజీగా చేసేసుకోవచ్చండి. ఈ విధంగా మీరు కూడా ట్రై చేసి చూడండి. ఈ రొయ్యల ఫ్రై చాలా స్పైసీగా టేస్టీగా ఉంటుంది. మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్. అలాగే మరిన్ని హెల్దీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం భవ్యస్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.